నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ చక్రధర్ గౌడ్, సోషల్ యాక్టివిస్ట్, మాజీ కాంగ్రెస్ పార్టీ లీడర్. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. బాగుండ్రా? బాగుండ్రా? బాగున్నా. హ్యాపీగా? హ్యాపీ అంటే హ్యాపీగానే ఉంటాం. హ్యాపీగానే ఉంది. పార్టీకి రాజీనామా చేసిర్రు, అవును కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొర్రు, అవును కొంత ఇబ్బంది పడ్డారు, అవును కొంత నష్టపోయారు. అవును. బాధలు ఉండాలి కదా, హ్యాపీ ఎట్లుంటారు? బాధ ఉంటుందండి దాంట్లో. ఆ, ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ అధికార పార్టీలో ఉన్న పదవిలో లేను కదా. అప్పుడు గతంలో ఉన్న పార్టీలో ఎలా అయితే ఉన్నానో, అల్టిమేట్గా అధికారం అంటే అధికారమే కదా. అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న అధికారం అంటే ఒకటి చెప్తా వినండి. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నేను మాత్రం ఒక కార్యకర్తలాగానే ఉన్నా, వితౌట్ ఎనీ పవర్. సో పార్టీని వదిలినా ఉన్నా ఒకటే ఎమోషన్ ఉంటుంది, కొత్తగా బాధపడడానికి సంతోషపడడానికి ఏముండదు. సో చక్రధర్ లాగానే ఉన్నాడు. రైట్. నా మధ్యలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, నేను ఏవైనా నిర్మోహమాటంగా మిమ్మల్ని అడగొచ్చా? నిర్మోహమాటంగా చెప్తా, ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు, మీరు ఏదన్నా అడగండి. ఇంటర్వ్యూలకి నుంచి మధ్యలో లేచిపోవడాలు నేను ఏడికి లేచిపోయే అలవాటు నాకు లేదు. నేను హ్యాపీగా చెప్తాను. ఏది అడిగినా ఏదన్నా అడుక్కోండి, ఏది అడిగినా. నేను మళ్ళీ చెప్తాను అన్న, ఏది అడిగినా మీ మనసులో ఏది ఉంటే అది అడగండి. ఆ, నా దగ్గర సమాధానం ఉంటే చెప్తా, సమాధానం లేకపోతే నాకు తెలియదు అని చెప్తా. వెరీ సింపుల్. అన్నిటికీ తెలియదు అంటే మాత్రం కుదరదు. ఉన్నాయి చెప్తా, నాకు అన్నీ తెలియకుండా ఉండవు కదా. రైట్. ఒక్కసారి మనస్సాక్షిగా అన్నీ నిజాలే చెప్తా ఇంటర్వ్యూలో అని చెప్పగలుగుతారా మీరు? మనస్సాక్షిగా అన్ని నిజాలే చెప్తా, పక్కా. 100%. ఇది దయచేసి ప్రేక్షకులు గమనించాలి. రైట్ అన్న, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే. చక్రధర్ గౌడ్ బీఆర్ఎస్కు అమ్ముడు పోయిండు అని నేను అంటున్నా, మీరేమంటారు? అనండి, తప్పేమో చాలామంది ఇప్పుడు నేనంటే గిట్టని వాళ్ళు అనే మాట అదే. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు కదా చక్రధర్ ఎలాంటి వాడు అని. అమ్ముడు పోవడం ఎందుకండి? నాకు మనసు ఉంటే అల్లకే పోతా డైరెక్ట్గా. అమ్ముడు పోవడం గిమ్ముడు పోవడం ఎందుకు? ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ, అందుకోసమే చక్రధర్ గౌడ్ అపోనెంట్గా వ్యవహరిస్తుండు అని. ఈ అనుకునే వాళ్ళ అభిప్రాయము. నేనైతే కోర్ట్స్లో ఎలా కొట్లాడుతున్నానో ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. గవర్నమెంట్కి చెప్పకుండా నా సొంత డబ్బులతో సుప్రీంకోర్టు పోయినా. ఇది హైకోర్టులో కొట్లాడినప్పుడు గవర్నమెంటే నాకు కొంత న్యాయపరంగా హెల్ప్ చేసింది. హెల్ప్ అంటే అడ్వకేట్ ఇవ్వడం. కానీ సుప్రీంకోర్టులో అయితే నా సొంత డబ్బులతో కొట్లాడుతున్నా కదా. నేను కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ తోటి, అది వాళ్ళకు కూడా తెలుసు. సో ఆ స్టేట్మెంట్ నేను యాక్సెప్ట్ చేయను. బేసిక్ అంటే బీఆర్ఎస్కు మీరు అమ్ముడు పోలే అంటాం? పోలేదు, అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు నాకు. బీఆర్ఎస్లోకి పోవాలనుకుంటే డైరెక్ట్ కండవా వేసుకొని పోతా, కానీ అమ్ముడు పోవడం గిమ్ముడు పోవడం ఎందుకండి? మంచి పదవి అడిగి పోతా, కేసీఆర్ని అడిగేటోండి. నేను పోవాలనుకుంటే నాకు ఎవ్వడు అడ్డు లేడు, నాకు నేనే అధిష్టానం. కేసీఆర్ దగ్గరికే పోతా, నాట్ ఈవెన్ కేటీఆర్ అన్న. మరి నేను ఇట్లా కొట్లాడినా కదా, నీ మీద కొట్లాడితేంది, ఓళ్ళ మీద కొట్లాడితేంది, నాకు ఒక జీవితాన్ని ఇవ్వండి అని పోతే కాదంటాడా? అనడు. ఒక తెలుగు ఎవరినైనా గుంజుకుంటా. భవిష్యత్తులో ఏమన్నా పోతారా? వద్దు, నాకు భవిష్యత్తు ఉంది కదా, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, బహుజన భవిష్యత్తు ఉంది. హ్యాపీగా ఉన్నా ఇప్పుడున్న బహుజన భవిష్యత్తు అని మీరు అన్నారు కదా. ఈ బహుజన భవిష్యత్తు పేరుతోటి చక్రధర్ గౌడ్ సొమ్ము చేసుకుంటుండేది తప్ప ప్రజలకు న్యాయం చేస్తలేరు, బీసీ బిడ్డలను ఆదుకుంటలేడు. ఎవరు చెప్పారండి? సొమ్ము ఎందుకు చేసుకుంటా? సొమ్ము చేసుకోవాలంటే వ్యాపారం చేసుకుంటా. ఏ రాజకీయ నాయకుడు కానీ చాయ్ పైసలు కూడా బయట తీయడు. మీరు ఆఫ్ ద కెమెరా కూడా మీరు బయట కనుక్కోండి, మీకున్న దాంట్లో. ఇవాళ ఇంటర్వ్యూ రిలీజ్ చేయమని అంటలేను. చక్రధర్ ఎలాంటివాడో ఒక మార్కెట్లోకి వెళ్ళి కొన్ని బైట్స్ తీసుకొచ్చి యూ కెన్ ప్లే ఇట్, నో ప్రాబ్లం. పెయిడ్ బైట్స్ దేవన్నా మీరు ఏ బైట్స్ తీసుకొచ్చినా మనస్సాక్షికి మీకు తెలుసు కదా అది నిజమా కాదా అనేది. నాకు చెప్పకుండా వెళ్ళండి, నాకు చెప్పి ఎందుకు వెళ్తారు? సో చక్రధర్ అనేవాడు దేన్ని అమ్ముకోడు. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం ఇలాంటివి అంత ఈజీగా రావు. మనుషుల్ని నమ్మించడం అంటే అంత ఈజీ కాదు. దాదాపు ఇప్పుడు సిద్దిపేటలో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా? టిల్ నౌ, ఇయాల్టి డేట్ దాకా. సిద్దిపేటలో అనొద్దు, ఓవరాల్గా స్టేట్లో అయితే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి. 10 కోట్లు? 10 కోట్ల రూపాయలు? 10 కోట్ల రూపాయలే. 10 కోట్ల రూపాయలు చక్రధర్ గౌడ్ ఖర్చు పెట్టిండు. నా ల్యాప్టాప్లో అదే దొరికింది. నా ల్యాప్టాప్ సీజ్ అయింది కదా, పోలీసులు సీజ్ చేశారు. 2 ల్యాప్టాప్స్ ఉంటే సీజ్ చేసి అలా లెక్క తీస్తే అదే ఉంది. అంటే మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలో 10 కోట్లు పెట్టింటే? నా దగ్గర 100 ఉంటే 50 దానం చేస్తా. 100 ఉంటే 50 దానం చేస్తా. ఇప్పుడు వినండి, ఇక్కడే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే, నేను సర్వీస్ చేసిన పీరియడ్లో ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ చేసేవాడిని క్రాంతి గారు. స్టాక్ మార్కెట్ స్పెక్యులేట్ చేసేవాడిని మండే టు ఫ్రైడే. నాకు ఒక్కరోజు 1,00,000 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి.
ఇది నేను మాటల్లో చెప్పడం కాదు, యూ కెన్ సీ ద ట్రాక్. నా బజాజ్ అకౌంట్ ఉంటుంది, ఓ రోజు 30,000 వచ్చేటి. ఈ ₹1,00,000 వచ్చిన రోజు నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఇవి మన మైండ్ గేమ్ తోటి వచ్చిన డబ్బు ఇది. మనం కష్టపడ్డప్పటికీ, టైం ఇచ్చినప్పటికీ, పెట్టుబడి పెట్టినప్పటికీ మన తెలివితోటి ఇట్లా 50,000 వరకు అది ఇచ్చేద్దాం సర్వీస్కి అంటూ అలా చేసిందే 10 కోట్లు అయింది. అంటే దాన్ని లెక్క పెడుతూ ఇన్ని కోట్లని నాకు తెలియదు, నేను ఎంతగానం సర్వీస్ చేశాను. పోలీసులు చెప్తేనే తెలిసింది ఇంతగానం నువ్వు ఖర్చు పెట్టినావని. ఎంత ఉంటుంది మీ ఆస్తి, ఎంత ఉంటుంది? ఏమున్నదన్న, ఇల్లు ఉన్నది, 4 కార్లు ఉన్నాయి, ఇంత పొలం ఉన్నది. నీకు ఎట్లుంటావో నేను అట్లే ఉంటా. కాదంటే కానీ చక్రధర్ గౌడ్ కోట్ల కొద్ది రూపాయలు, 10 కోట్ల రూపాయల దాకా దానం చేసిండు. ఇంకా 10 కోట్లు కూడా పెడతా. చెప్తా వినండి. నేను, నా పిల్లలు, సమాజం, ఈ మూడుని నేను కరెక్ట్గా క్యారీ చేస్తాను. ఫారిన్లు పోయి దుంకడం, జల్సాలు చేయడం ఈ అలవాటు నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో నేను పాలిటిక్స్కి రాకముందు నా బర్త్డే ఒకటే నేను సెలబ్రేట్ చేసుకున్నా. అక్కడ ఉన్న స్నేహితులు కొంతమంది కలిసి రిసార్ట్లో పోయి కొంచెం ఎప్పుడు ఇదేనా అనేలాగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. రైట్. నేను రీసెంట్ ఒక వీడియో చూసాను, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఐ థింక్ మీరు అంటున్న రిసార్టో, ఐ థింక్ పబ్బో ఏమో సంథింగ్ అని. అక్కడ మీరు ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నారు. మా కోడలు మా మేనల్లుడు, మా అక్క కొడుకు, మా కోడలు, నేను, అలా స్నేహితురాలు. నా పుట్టినరోజు నాడు ఇట్లా అందరు కూర్చున్నాం, ఒక 50 మంది. ఇక మేము అక్కడ ఎగురుకుంటూ నెక్స్ట్ అంటే నా టర్న్ వచ్చింది ఎగరాలని. ఓకే, నేను ఎగిరినా. దానిలో తప్పేముందండి? ఇప్పుడు దానిలో తప్పేముంది చెప్పండి? ఆడేమైనా సిగరెట్లు కాలుస్తున్నామా? మందు సీసాలు ఉన్నాయా? ఏదో చక్రధర్ కూడా క్యాజువల్గా షార్ట్ వేసుకొని ఎగురుతుండే. అది 2021, 22. అప్పుడు నేను ఇంకా పాలిటిక్స్లోకి రాలే. దాన్ని ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక సన్యాసి వాళ్ళ తండ్రి, సిగ్గు శరం ఉండాలి. ఇప్పుడు ఎవడో వేసిండు చిల్లరగాడంటే ఓకే, కానీ మైనంపల్లి రోహిత్ యువసేన అని పెట్టుకొని ఇది ఆ యువసేన మేము ఎగురుతాం. అలా ఒక అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. వీళ్ళకి కొంచెమైనా ఫేస్ బ్లర్ చేయాలనే తెలివి ఉండాలి కదా. మినిమం ఆడవాళ్ళు వాళ్ళు ఎవరని తెలుసుకోకుండా ఆ అమ్మాయితో కేసు పెట్టిస్తున్నాయి. ఇప్పుడు అయ్యా కొడుకులు ఏం చెప్తారో చూస్తాం. ఇప్పుడు ఈ మైనంపల్లి మీద ఎందుకు పడ్డారు మీరు? మైనంపల్లి రోహిత్ మైనంపల్లి మా ఊరి మీద పడ్డాడు. మా ఊరికి వచ్చాడు. మేము మల్కాజ్గిరి పోయినామా, మెదక్ పోయినామా? మేము సిద్దిపేటలో ఉన్నాం. నువ్వు సిద్దిపేటకు వచ్చి ఉద్ధరించేది ఏంది? నువ్వేమైనా సీఎంవా, మినిస్టర్వా, ఎమ్మెల్యేవా, ఎమ్మెల్సీవా, కార్పొరేటర్వా? నువ్వేం దీనికి రావాలి సిద్దిపేటకు? ఒకటి, నీ నియోజకవర్గం వదిలిపెట్టి నా నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఏంది? ఒకటి, చుట్టం చూపుగా వచ్చిపోతే ఎందుకు మరి మహేష్ గౌడ్ వస్తలేడు? పిసిసి మహేష్ గౌడ్ గారు ఎందుకు వస్తలేరు? ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు? పక్కకున్న రఘునందన్ ఎందుకు వస్తలేడు? పక్కకున్న కొత్త ప్రభాకర్ ఎందుకు వస్తలేడు? గజ్వెల్ కేసీఆర్ ఎందుకు వస్తలేడు? కేటీఆర్ ఎందుకు వస్తలేడు? మేడిపల్లి సత్యం ఎందుకు వస్తలేడు? శ్రీధర్ బాబు ఎందుకు వస్తలేడు? నీకేం పని? నీ నియోజకవర్గంలో ఎంపీ టికెట్ మొన్న కాంగ్రెస్కి ఇస్తే ఓడిపోయారు. దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి కదా. ఎమ్మెల్యే, నీ కొడుకు ఎమ్మెల్యే ఉన్న చోట అదే రఘునందన్కి 10,000+ ఓటు వచ్చింది. మీరు బాధపడాలి కదా. అక్కడ డీసీసీ బీఆర్ఎస్లోకి పోయి కలిసిండు. నువ్వు విచారించుకోవాలి కదా. ఇవన్నీ వదిలేసి సిద్దిపేటలో ఏముందని వస్తుంది. మేము లేమా సిద్దిపేట మేము చూసుకోమని చెప్పినామా నీకు? మా దగ్గర స్టామినా లేదని చెప్పడానికి నువ్వు నీకంత స్టామినా ఉంటే 50,000 మైనస్ తోటి ఓడిపోయినావు. 50,000 మైనస్ తోటి ఓడిపోయాడు. ఇప్పుడు అంటే చెడింది మీకు, అంటే ఆయన సిద్దిపేటకు రావడము, లేకపోతే మీ ప్లేస్ని ఆక్యుపై చేస్తున్నానని మీకు కొంచెం ఇబ్బంది అనిపించిందా? ఎట్లా? స్థానికుని కాదని ఎవడో బయటోడు వస్తే ఒప్పుకోవడానికి లేదు. నంబర్ 1. నా ప్లేస్ ఆక్యుపై చేయడానికి ఏమో నేను ఏమైనా ఎమ్మెల్యేనా? ఎవడు నా ప్లేస్ నేను చేయలేడు క్రాంతి. నేను లెక్కనే ఉంటావు, నువ్వు లెక్కనే ఉంటావు. ఇప్పుడు ఆయన పోతే సేమ్ చక్రధర్ లెక్క ఉన్నాడని ఎవడని అంటాడా? నా ఎసెన్స్ నాకు ఉంటుంది. కానీ అక్కడ వచ్చి గుండాగిరి చేసుకుంటూ గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ 10 మందిని ఒక 5గురిని ఇచ్చగొట్టడం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మాకు నచ్చలేదు. ఇది మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. అండ్ బీఆర్ఎస్లో లఫంగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పార్టీలకు తేవడం నచ్చలేదు. ఇప్పుడు సరే నా మీద కేసులు ఉన్నాయి కాదనట్లేదు, ఏ సమయానికి ఆ కేసులు అయినాయి. బీఆర్ఎస్ వాడే ఎలగొట్టినోన్ని మనం ఎలా తీసుకుంటామని నేను అంటున్నాను.
ప్రజలు ఆర్తనాదాలు పెడుతురు, పలానోడి వల్ల మాకు ల్యాండ్ లాక్కున్నాడని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇంతమందికి ఇచ్చిన తర్వాత మనమే వాడిని వ్యతిరేకించి మనమే పార్టీలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది నా క్వశ్చన్. మీకు అక్కడే హట్ అయిపోయారు మీరు. వాళ్ళ మీద కేసు అయింది, బాధితులు అన్నవాడి మీదే కేసు అవ్వడంతో నాకు కొంచెం ఇక కరెక్ట్ అనిపించలేదు. అది మైనంపల్లి హనుమంతరావు ఫోన్ చేసి కేసు చేయించండి అనేది డిపార్ట్మెంట్లో తెలిసింది. సో అప్పుడు ఇంకా ఇది కరెక్ట్ అన్నా మీరు ఇట్లా చేసిరా ఫోన్ అని చెప్పేసి మైనంపల్లికి ఫోన్ చేసిరా మీరు? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అంత గర్వం ఎందుకన్నా? ఎందుకు సరే మీరు అన్నట్టు పెద్ద మనిషి, నా తండ్రి వయసు ఉంటాడు కాబట్టి పోయి అడగవచ్చు. ఆయన ఒక వీడియోలో నన్ను అతి చండాలంగా తిట్టాడు, మీరు చూడొచ్చు. వీడు చక్రధర్ గారు జేబులు కొట్టే దొంగ ఉండకూడదు అది కూడా పిచ్చి పిచ్చి కౌరం మాటలు మాట్లాడాడు. అలాంటి దగ్గర నేను ఇట్లా పోయి ఇవన్నీ సంజాయిషి అడుగుతాం. కలెక్టర్ ఆఫీస్లో నా మనుషులే ఉంటారు, నాకు మా ఏరియా వాళ్ళే. వాడు చక్రధర్ గారు వస్తే వానికి పార్టీకి సంబంధం లేదు, వాడు ఏం తెచ్చా నువ్వు ఇవ్వనివి, నువ్వు కలెక్టర్వా, చెప్పరాసి కానివా, నువ్వు గవర్నమెంట్లో పీకుడు కానివా, నువ్వు ఇవ్వనివి, గవర్నమెంట్ ఆఫీస్కి రావద్దు అని చెప్పనీకి నువ్వు ఇవ్వనివి. నీ కాన్స్టిట్యూషన్ తెలుసా నీకు? అసలు ప్రతి వ్యక్తికి పలానా చోటుకి వెళ్ళడానికి హక్కులు ఉన్నాయి, నీ ఇంటికి రావడానికి నాకు హక్కు లేదు, ట్రెస్పాసర్ కేసు పెట్టు. కానీ కలెక్టర్ ఆఫీస్కి రావడం వారిని రానియద్దని చెప్పి నువ్వు పోవనివి. ఇలాంటివి చాలా జరిగినాయి. ఆయన నోటి దూలే ఆయన పతనం. ఇప్పుడు చక్రధర్ గౌడ్ మైనంపల్లికి భయపడతలేడా? ఎందుకు భయపడాలండి? నాకు పిచ్చి కుక్కనా? ఆయన ఏమన్నా పిచ్చి కుక్కనా? ఆయనకు భయపడింది పిచ్చి కుక్క అయితే పక్కకు తప్పుకొని పోతా కరుస్తుందేమో అని. ఇంకొక పోల్సినంత ధైర్యం ఎక్కడిది మీకు? నా ధైర్యం ఇవ్వాలనేది కాదు, నేను చదువుకున్నప్పటికీ ఇట్లే ఉన్నా. రాజకీయాలు ఎదగకపోవడానికి ముఖ్య కారణం ఇదే అని తెలిసినా దాన్ని మార్చుకుంటలేను, ఎందుకంటే ఇది పబ్లిక్ ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తున్నా. ధైర్యం ఏంది? చంపుతాడా? ఎవరిని ఎవడు చంపుతాడు? అట్లా పోయే ప్రాణం ఉంటే కరోనాలో పోయే వాళ్ళం, చాలాసార్లు పోయే వాళ్ళం. లైఫ్లో చాలా జరిగినాయి యాక్సిడెంటల్గా, అన్ఫార్చునేట్గా చాలా జరిగినాయి. నేను ఎప్పుడు పోవాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఈ కోన్కిస్క గొట్టంగాలు నిర్ణయించారు. అన్ని ఇట్లా మాట్లాడొచ్చా? మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, కోన్కిస్క గొట్టంగాడు, వాడు వీడు పీకుడు గాడు అని చెప్పేసి. ఏం లేదు, నన్ను వాడిన భాషను బట్టి వాళ్ళకి మర్యాద ఇస్తా. ఇప్పుడు క్రాంతిని బట్టే క్రాంతికి మర్యాద ఉంటుంది. నువ్వు నన్ను వెనకబట్టుకొని నోటికి వచ్చినట్టు తిట్టుకుంటా, నేను నిన్ను గారు, మీరు, వారు, వీరు అని ఎందుకు అనాలి? మీరు కూడా హద్దులు మీరుతారు అన్నట్టు. హద్దులు కాదు, అతని క్యారెక్టర్కి దగ్గర డ్రెస్సే వేస్తున్నా నేను మీడియాలో. అట్లా అతనికి శాలువాలు కప్పదలుచుకోలేదు, గారు గీరు అని. థ్రెటనింగ్ లేదా మీకు మైనంపల్లి నుంచి? లేదు లేదు లేదు. ఎందుకు చేస్తాడు? నాకు ఓడి చేస్తాడు, ఎందుకు చేస్తారు? ఏముందన్న మీ వెనకాల ఏముంది? నా వెనకాల అయితే వాల్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ స్టూడియోలో. కామెడీ వద్దన్న, సీరియస్గా అడుగుతున్నా. సీరియస్గానే చెప్తున్నా. నా వెనక ఎవరు ఉంటారండి? చక్రధరే ఉంటాడు, చక్రధరితో జనం ఉంటారు. నా మీద గీత పడితే రియాక్ట్ అయ్యే చాలా మనుషులు, మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు రియాక్ట్ కాకపోవచ్చు, కానీ అన్యాయంగా చక్రధరికి అయితే మాత్రం క్రాంతి కూడా ఊకోడు. ఆ పేరులో ఉన్న క్రాంతి మైక్ పట్టుకొని వస్తుంది, ఏం జరిగింది, ఎందుకు అన్యాయం అని. అది ఆబ్వియస్లీ వాళ్ళని చూసుకొని, మీడియాని చూసుకొని నాకు ఈ బలుపు, ప్రజలను చూసుకొని బలుపు, కొట్లాడే వాళ్ళని చూసుకొని బలుపు. మీడియా అన్నారు కాబట్టి చెప్తున్నా. కొన్ని మీడియా ఛానళ్ళకు పైసలు ఇచ్చి మీ వార్తలు రాయించుకున్నాడు, నిజమేనా? ఎందుకు ఇస్తా? ఎందుకు ఇవ్వాలి? నిజమేనా అని అడిగిన. అబద్ధం. మీడియా అడగదు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిద్దిపేట మీడియా కూడా అడగదు నన్ను. చాలా వరకు నా మీద అలిగేషన్ కూడా ఉంది. యాడ్స్ ఇవ్వడు. బేసిక్గా ఏ పొలిటీషియన్ అయినా ఒక యాడ్ ఇస్తాడు, వాళ్ళ సీఎంది, పీసీసీది, ఎవరు, బట్ నేను ఇవ్వను. సమస్యలు ఉంటే చెప్తా, నీ బాధ్యత కాబట్టి రాయకపోతే నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటా అని మాట్లాడుతుంది. ఇప్పటివరకు ఏ మీడియా డబ్బులు అడగలే క్రాంతి, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. వాళ్ళు అడగలే కానీ మీరే ఇస్తారట కదా? అసలు ఇవ్వను, నేను ఎందుకు ఇస్తా? మీరు అన్నట్టు రిపోర్టర్స్ ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా చనిపోయినా ఏదన్నా జరిగితే ఆపత్కాలంలో ఇస్తా. మీ గతంలో శ్రీధర్ గుర్తుకుండా మన రాజగోపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, మునుగోడు కాన్స్టిట్యున్సీ టైంలో శ్రీధర్ గారు చనిపోయారు. చనిపోతే ప్రెస్ క్లబ్లో అల్లం నారాయణ గారు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ తరఫున 2 లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళు. నేను శ్రీధర్ నాకు లైట్గా పరిచయం, అంతే, వారం పరిచయం. 2 lakhs ఇచ్చాను వాళ్ళ ఫ్యామిలీకి. అట్లా ఆపత్కాలంలో ఆదుకోవడాన్ని డబ్బులు ఇవ్వడం మారు.
మనం నిలబడ్డాం, ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఈ పని నేను కాన్స్టిట్యున్సీలో ఎవరు చనిపోయినా చేస్తా. మీరు కనుక్కోండి. రైట్, ఓకే. కాసేపు ఈ అంశాలు పక్కన పెడదాం. మీ వరకు వస్తే ఓకే. చక్రధర్ గౌడ్ ఒక రౌడీ గూండా అని నేను అంటా, మీరు ఏమంటారు దానికి? ఫస్ట్ మీరే అంటారు, ఇప్పటిదాకా ఇక్కడ ఇన్లే అయిపోదాం. అదే అన్న నేను అంటున్నా, మీరు ఏమంటారు దానికి? నేను గుండా ఎందుకైతా, రౌడీ ఎందుకైతా అన్న. గట్టిగా మాట్లాడేవాడు, అగ్రెసివ్గా మాట్లాడేవాడు. అహంతో అరిసేవానికి, ఆకలితో అరిసేవానికి చాలా ఫరక్ ఉంటుంది అన్న. అహంతో బల్పుతోటి మైనంపల్లి వాళ్ళు అంటారు అరుస్తారు, మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని నేను అరుస్తాను. చాలా ఫరక్ ఉంటుంది. దాన్ని రౌడీ అని పేరు పెడితే ఏం చేస్తాం? నేను ఎవరిని గల్లాబట్టి కొట్టినవి లేవు, ఎవరిని పబ్లిక్లో గలీజ్గా దూషించింది లేదు, మిస్బిహేవ్ చేసింది లేదు, ధర్నాలు చేసింది లేదు, రాస్తా రోపులు చేసింది లేదు. సో రౌడీ గుండా అని అంటే కూడా కరెక్ట్ కాదు అన్న. మీరు రాజకీయాలకు సెట్ అవుతారా? ఓపెన్గా మాట్లాడుతుంది సెట్ కాదు అంటే ఈ మైండ్ సెట్ తోటి రాజకీయాలకు సెట్ అవుతారా? అయితే కొత్త తరం, లేటెస్ట్ వన్. ఇప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు, ఒకటే ట్రెండ్ తీస్తుంటారు. సడన్గా అర్జున్ రెడ్డి ఎట్లా హిట్ అయింది, అట్లా చక్రధర్ గౌడ్ కూడా హిట్ అవుతాడు ఒకరోజు. చక్రధర్ గౌడ్ మరో అర్జున్ రెడ్డి అంటారు. ట్రెండ్ సెట్టర్స్ అంటున్నా. ఎప్పుడు తెలియని ఒక ట్రెండ్ ఫాలో కావాలి, ట్రెండ్ సెట్ చేస్తాం ఖచ్చితంగా. ఆబ్వియస్లీ ఇట్ మే టేక్ సమ్ టైం తీసుకుంటుంది. అంటే ట్రెండ్ సెట్ చేయాలంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం, చివరి లక్షణం, ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయా? ఖచ్చితంగా. ప్రజలు ఉంది. మీ మీద నకిలీ నోట్లకు సంబంధించి కేసు జరిగిందా? జరిగిందా? మీ మీద ఇతర రేప్ కేసు ఒకటి జరిగిందా? అటెంప్ట్ రేప్ అనాలి. అటెంప్ట్ రేప్, సరే, సబ్జెక్టు కరెక్ట్. అటెంప్ట్ రేప్ జరిగిందా? కేసు పెట్టిర్రు. జరిగిందా? నా మీద చేసిండు ఎవడన్నా. కేసు పెట్టిర్రు అంటున్నా. కేసు పెట్టడం. ఇప్పుడు నేను చెప్పిన నిజాలా? కేసు పెట్టడం వరకు నిజం, అవి నిలబడ్డం అబద్ధం. నేను 18 years ఉన్నప్పుడు, 18 సంవత్సరాలు ఉన్నప్పుడు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆ సమయంలో నైట్ మూవీ పోయి వస్తున్నాం, నేను నా ఫ్రెండ్ ఇంకా హరీష్ అని. ఏం తెలుసు అండి అప్పుడు, చిన్న బచ్చగాల పోయి వస్తుంటే మమ్మల్ని పిక్ చేసి నైట్స్ ఏంది ఏం కథ అని అడిగారు. ఏం చేసిరో తెలియదు. ఒక 7-8 మంది ఉన్నారు మాతోటి. దాంట్లో మేము ఫేక్ కరెన్సీ చేసినామని అలిగేషన్ చేసారు. కంప్యూటరే ఉత్తరాదు మాకు, గవర్నమెంట్ కాలేజ్ పోదామంటే సైకిల్ లేదు, తిందామంటే ఠికానా లేదు, చిన్న హోటల్ మాది. ఇక్కడ కేసు పెట్టిండు, మా దగ్గర వాయిస్ లేదు. కానీ ఆ కేసు కొట్టేశారు. వీళ్ళకి దానికి సంబంధమే లేదు. వీళ్ళకి అసలు కంప్యూటర్ ఆపరేటింగే తెలియదు. ఈ పిల్లగాళ్ళని తీసుకొచ్చి మీ ప్రమోషన్ కోసం, అంటే అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి కొన్ని కేసెస్ కావాలని పుట్టప్ చేసిన కేసు అది. సో దాంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ చేసేది ఉంటే క్రాంతి, ఇవాళ ఇట్లుండకపోదాం. ఈ రాజకీయాల వానితోటి తిట్లబడి ఈ బద్నామవుడు ఎందుకు? సైలెంట్గా బిజినెస్ ఎంతమంది చేసుకుంటలేరు, మేము కూడా చేసుకునేవాళ్ళం. సో ఆ కేసుకి మాకు సంబంధం లేదు. అటెంప్ట్ రేప్ అట్లా పెట్టలే పోలీసులు, రేపనే పెట్టిండు. రేపని పెడితే రేప్ కమ్ SC ST అట్రాసిటీ అని పెట్టిరు. బేసిక్గా ఈ కేసులో 90 రోజులు ఉండాలి, మినిమం చస్తే 60 రోజులు ఉండాలి కష్టం మీద. రిమాండ్ ఎంత? 14 days విధిస్తారు కదా. 9 రోజులలో వచ్చిన. ఏ కోర్టు ఇచ్చింది? హైకోర్టు ఇవ్వలే, సెషన్స్ కోర్టు ఇవ్వలే, లోవర్ కోర్టు ఇచ్చింది. కరెక్ట్ చూపించాను ఎవిడెన్సెస్. ఆ కేసు కూడా రాసింది పోలీసులే. ఆ పిల్ల జస్ట్ సైన్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నాకు తెలియదు, నేను ఆ అమ్మాయికి తెలియదు. జడ్జి ఒకటే మాట అన్నాడు, ఇది రేపని ఎలా పెడతారు, అతని బ్లడ్ తీసుకోలేదు, నో శాంపిల్స్ వర్ టేకెన్, ఇది అటెంప్ట్ రేప్ కూడా కాదు. ఆ అమ్మాయిని ఏమంటారు, చెడాయించిన తెలుగు ఏమంటారు మనం, ఇబ్బంది పెట్టిండు అని చెప్పి 354 పెట్టిండు. 376 354 అంటే కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చక్రధర్ చేయలేదు, టచ్ కూడా చేయలేదు ఆ పిల్లని. ఎలా పెట్టారు అది? ఇట్ ఈస్ ఇన్ ద హైకోర్ట్ నౌ. క్వాష్లో నడుస్తుంది ప్రస్తుతం. మీకు దాంట్లో ప్రమేయం లేదా? నా ప్రమేయమే లేదు క్రాంతి. నాకు ఏమవసరం ఇప్పుడు? కొన్ని 100 మంది ఆడవాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చిన నేపథ్యం నాది. నిజంగా నాకు దూలుండి తీటుండి ఎంజాయ్ చేయాలనుకుంటే వై ఇండియా? సెలబ్రిటీలు దుబాయ్ పోతురు, సింగపూర్ పోతురు,
అమెరికా పోతారు. ఆ మాత్రం పంచిన దాంట్లో ఒక టికెట్ కొనుక్కొని తిరిగేంత షోకు ఉండదు ఒక వ్యక్తికి. మరి మరీ పెడితే కూడా అప్పటికప్పుడు అలా బనాయించేసారు ఒక కేసు. అటెంప్ట్ మర్డర్ ఉందా మీ మీద? అటెంప్ట్ మర్డర్ లేదు నాకు తెలిసి, కిడ్నాప్ సంథింగ్ ఉంది, కిడ్నాప్ ఉంది. అటెంప్ట్ వాడు ఏం పెట్టిండు నాకే తెలుస్తుంది. కేసు అయితే పెట్టిండు, దాని అటెంప్ట్ మర్డర్ పెట్టిండా వాడు థెఫ్ట్ పెట్టిండా నాకు తెలియదు. రైట్, ఇట్లాంటివి దాదాపు మీ మీద క్రిమినల్ కేసులు 11 కేసులు ఉన్నాయి. 11 కేసులు క్రిమినల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి లీడర్గా సరిపోతాడా? అంటే ఇక పెంచుకోమంటున్నావు ఏంది కేసుల్ని? ఆ? పెంచుకోమంటున్నావు తగ్గినాయి అంటున్నావు? ఉండొద్దు అసలు అంటున్నా మాట అది. ఇది గాంధీ రోజులు కాదు. నువ్వు జెన్యున్గా పనిచేస్తే అది చేయడానికి, నువ్వు ఒక కాజ్ కోసం పోరాడుతున్నావంటే నీకు సంబంధం లేని కేసులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అక్కడ అన్నోన్ ఉన్న దాంట్లో నీ పేరుని ఫిట్ చేసేస్తారు అంతే. సో కేసులు అవుతున్నాయి అనేది రాజకీయ నాయకుడికి ఎప్పుడు ఒక బిరుదు లాంటిది. కాదంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే నీచమైన కేసులు, వాడు తలెత్తుకోకుండా బయట తిరగకుండా వాని కుటుంబాన్ని అవమానపరిచేలాగా మళ్ళీ ఈ రాజకీయాలు మాకు ఎందుకురా అనిపించేలాంటి కేసులు ఫైల్ చేసేవాళ్ళు. అది దాంట్లోనే ఈ కిడ్నాపులు అంటే అప్పుడు ఆ కేసులు అయినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యారు కదా మీరు? చాలా అవుతా, ఎందుకు గాను ఆబ్వియస్లీ కేసు వెనుక కేసు అవుతూ ఉంది. ఒకనొక టైంలో పీడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం చేశారు, బట్ స్ట్రెంత్ సరిపోలేదు. పీడీ యాక్ట్ పెట్టడానికి ఆ స్ట్రెంత్ సరిపోలేదు. ప్రజల నుంచి కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది అనేది వాళ్ళకి అర్థమై అది డ్రాప్ అయ్యారు. ఆల్మోస్ట్ ఇంకో 2 days అయితే పీడీ యాక్ట్ అయ్యారు. ఏమనిపించింది ఆ రోజు మీకు? అనిపించింది, ఎందుకు అనిపించేది, మా కుటుంబం వాళ్ళు వచ్చి మనకేం తక్కువ, ఇంత హ్యాపీగా ఉన్నాం, ఈ రైతులేంది, ఈ గోలేంది, మనల్ని ఎవ్వడు అడిగిండు, వీళ్ళ జోలికి ఎందుకు పోయినావు, అవసరమ్మా, అసలు నేను బయటికి రాకుండా చేస్తారట అంటే వాడు కూడా చేయనీకి ఎలాగపోతే 1 year అయినాక బయటకు వస్తాం, ఒక కాజ్ కోసం నిలబడ్డాం, మంది అయితే తప్పులేదు, కొట్లాడదామని చెప్పి కొట్లాడుతూనే ఉన్నా స్టిల్. చక్రధర్ గౌడ్ దాదాపు ఇప్పుడు 3 పార్టీలు మారిండు. మీరు పార్టీలు ముంచుతందుకే పార్టీ కండువలు కప్పుకుంటారా? పార్టీని ముంచే శక్తి నాకు ఉందంట. ఇప్పుడు పార్టీ రేవంత్ తోటి అవుతుందా కాంగ్రెస్ ముంచడం? అవుతుందా? కాదు కదా. ఇప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయినా, ఈటెల గారి త్రూ జాయిన్ అయినప్పుడు ఇప్పుడు మీరున్నారు, మీకు ఇక్కడ కూర్చునే అర్హత ఇవ్వకుండా సమర్థుడని తెలుసు, మీరు సమర్థుడని ఈ సిటీ మొత్తం తెలిసినప్పుడు ఒక వాచ్మెన్గా కూడా పనికిరాను తీసుకొచ్చి కూర్చోబెడితే వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఆ వాచ్మెన్ గారు చెప్పినట్టు చేస్తారా మీరు? నేను చేయలేదు. బీజేపీలో అదే జరిగింది. ఒక కౌన్సిలర్కి గెలవనోని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి పని సరే వాన్నైనా గెలిపిద్దాం దరిద్రానికి అనుకుంటే ఆడు పక్తు బీఆర్ఎస్ క్యాండిడేట్, వాడు హరీష్ రావు వేయించుకున్న సీట్ అది. సిద్దిపేటలో ఎవడు ఉండాలన్నా హరీష్ రావే ఇస్తాడు. అర్థం కాదు. సిద్దిపేటలో కాంగ్రెస్ టికెట్ అయినా బీజేపీ టికెట్ అయినా ఏ టికెట్ అయినా హరీష్ చెప్పినోడికే వస్తుంది. అంత క్యాలిబర్ ఉంది. హరీష్ రావు గారు చెప్పంది ఎవ్వడికి రాదు, అంతే. అది నిజం, అది హరీష్ రావు గొప్పతనం, అది నేనే ఒప్పుకుంటున్నా కదా. తెలియని వాళ్ళకు మీరు తెలవాలి అంటారు కాబట్టి చెప్తున్నా. సిద్దిపేటలో కాంగ్రెస్ టికెట్ అయినా బీఆర్ఎస్ టికెట్ అయినా ఇతర ఏ నామినేటెడ్ పదవులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు ఆశీర్వాదం ఉండాలి. నాకు లేదు కాబట్టే నాకు ఏది రాలేదు. కుండ బద్దలు కొట్టుడేది ఎత్తేసి మరీ చెప్తుంది, అదే నిజం. అతనికి ఇచ్చారు. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండిపెండెంట్గా నిలబడదాం అనుకున్నా, ఇండిపెండెంట్గా నిలబడదాం. అయితే బీజేపీలో ఉండొచ్చు కదా అని మీరు అంటారు, పోతే ఊరి ఉండొచ్చు అంటే ఉంటే అమ్ముడు పోయిండు, వీడు తొడలు కొట్టిండు, మెడల్ రాసుకున్నాడు, కానీ హరీష్ రావు మీద నిలబడలే, ఇండిపెండెంట్గా నిలబడచ్చు కదా అంటారు సమాజం. ఈ సైలెంట్ కూడా పదం నిలబడాలి. ఇండిపెండెంట్గా నిలబడితే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం చేశారు, చక్రధర్ నా క్యాండిడేట్ లేడు అక్కడ, నా కేసుల విషయంలో చాలా హెల్ప్ చేసిండు ఆయన పాపం. ఓకే, ఉన్న విషయం చెప్తాను. ఓకే, ఇది ఫేక్ కేసులు అని చెప్పి మా కుటుంబానికి మనోధైర్యం ఇచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్. సరే అని ఆయన కోసం బీఫామ్ తీసుకున్నా, అర్ధరాత్రి 12 గంటలకు పంపితే బీఫామ్ తీసుకున్నా, వేసిన, పోటీ చేసిన. ఒక 16,610 ఓట్లు పడ్డాయి. 5 రోజులు ప్రచారం అంతే, 100 రూపాయలు వంచలే, ఓవనికి మంచినీళ్ళు వేయలే, 16,610 ఓట్లు పడ్డాయి. అవి మీకు పడ్డాయా బీఎస్పీకి పడ్డాయా? బీఎస్పీకి అయితే 600 పడ్డాయి. అంతకుముందుకు 600 పడ్డాయి. ఇక నువ్వు చెప్పాలా ఊరికి పడ్డాయి 16,610 ఓట్లు పడ్డాయి. ఓకే. తర్వాత ఇక గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కొన్ని డైలాగ్స్ చెప్పారు. ఈ కల్వకుంట్ల కుటుంబానికి
చర్లపల్లి జైల్లో ఇల్లు కట్టిస్తా, ఈ హరీష్ రావుని తొక్కేస్తా, వీళ్ళని అంతమొందిస్తా అన్నాడు. మన ఎజెండా అదే కదా. మీరు ఉబ్బిపోయారు. నిజమే, అది వాస్తవం. ఈ మాట యాక్సెప్ట్ చేస్తా. ఉబ్బిపోయినా మావాడు తీసుమార్ ఖాన్ ఉన్నాడు ఇటే పోదామని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి యాక్సెప్ట్ చేసి వచ్చిన. పార్టీకి ఎవరు విలువలే మీరు మన కాంగ్రెస్లో పిలిస్తేనే పోయినా కదా. పార్టీలోకి వస్తే బాగుంటుంది అంటే అక్కడ లోకల్ వాళ్ళంతా కలిసి పోయినా, జాయిన్ అయినా. ఫ్రమ్ ద డే వన్ మొదలు పెట్టిరు. ఇక చక్రధారిని పార్టీలకు తీసుకోవద్దు అని స్టార్ట్ చేసి నా ఎదుగుదల చూడలేక ఎవడెందుకు కొట్లాడినా నేను మాత్రం ఫోన్ ట్యాపింగ్ అని కొట్లాడినా. రంగనాయక సాగర్ మీద కబ్జా పెట్టిండని కేసు వేసాను, హైకోర్టులోనే ఉంది. ఇంకా ఎలక్షన్ పిటిషన్, నాకు 40-50 వేల ఓటు బ్యాంక్ని ఇతను మాయం చేశాడు అని చెప్పి కొన్ని ఎవిడెన్సెస్ తోటి కేసు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు అది మొన్న కొట్టేశారు. అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. ఇప్పుడు ఓకే 2 కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి, ఎలక్షన్ పిటిషన్ అండ్ ఫోన్ ట్యాపింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ కంటే అధ్వానం ఉంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధ్వానం ఉంది. చూశాను, సరే ఫోన్ ట్యాపింగ్లో చూద్దాంలే ఏం జరుగుతుంది. సడన్గా కేసు కొట్టేశారు. సరే పెద్దవాళ్ళ విషయం మనకెందుకు, కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుందామని కాన్స్టిట్యున్సీ వరకు పనిచేస్తున్న క్రమంలో రేషన్ కార్డులకు 5,000, ఇందిరమ్మాయిలు 25,000 అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముతారు? నిజమా అనేది పద్దెం ఎందుకు మాట్లాడతా క్రాంతి? ఈ కామెంటర్స్లా చెప్పమను, ఈ పిచ్చి ఒర్రుడు బూతులు మాట్లాడు కాదు. గ్రౌండ్ రియాలిటీ ఏందో కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పేది అవదమా నిజమా? అదే జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ జాబులు అమ్ముకోవడం. సరే అది దందావాడు ఏమైనా ఇచ్చేటోనికి లేదు, తీసుకోవడానికి లేదు, నాకేం నొప్పిరా అనుకుని ఊరుకున్నా. ఓకే భూ కబ్జా కూరలను తీసుకురావడం మొదలుపెట్టారు. అంటే బీఆర్ఎస్ని మెల్లమెల్లగా అన్అఫీషియల్గా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళు ఉన్న కబ్జా కూరలు వాళ్ళ కబ్జాలు కాపాడుకోవడానికి వీళ్ళకి రావడం స్టార్ట్ అయ్యింది. దాన్ని నేను వ్యతిరేకించిన, వాళ్ళు నన్ను వ్యతిరేకించారు. నేను రైతుల వైపు నిలబడ్డా. పోలీస్ డిపార్ట్మెంటు సీసీ కెమెరాలు పెట్టుకోకపోతే కెమెరాస్ ఊరంతా పెట్టుకోమంటారు, మీరెందుకు పెట్టుకోరని ప్రశ్నించిన. తప్పే ఉంది క్రాంతి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆఫీసర్ కెమెరాలు లేకపోతే రేపు నువ్వు ఎవరిని కొడతాడు, లేకపోతే ఎవడన్నా నిన్ను కొడతాడు, సాక్ష్యం ఉండాలి కదా. ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్స్ ఎన్నో ఉంటాయి, కాలిపోతాయి, సాక్ష్యం ఉండాలి కదా. నీ గన్ ఎత్తుకపోతాడు, పోలీసు వాళ్ళకి గన్ ఎత్తుకపోతాడు, సాక్ష్యం ఉండాలి కదా. లాకప్ డెత్ అవుతుంది, సాక్ష్యం ఉండాలి కదా. దానికోసం పెట్టుకోమన్నా. మా పార్టీలోనే కొంతమంది చదువుకున్నా అని చెప్పుకునే సన్నాసులు చక్రధర్ నువ్వు పోలీసులను ఎదురిస్తున్నావు అంటే ఎవరినైనా ఎదురిస్తారా భయ్? కాన్స్టిట్యూషన్ నాకు ఏం చెప్పింది? తప్పు జరుగుతుంటే ఆ తప్పుని నిలదీసి ప్రజల దగ్గర పెట్టమని చెప్పింది. అది నిజమా అబద్ధమా ప్రజలు నువ్వు చూసుకుంటావు. అదే చేశాను. వీడు మరీ నిజాయితీ పొట్లం ఉన్నాడు, ఇది కష్టం మన దాంట్లో అని అనుకున్నారో ఏమో. ఇంకా నా మనుషుల మీద రౌడీ షీట్లు చేయడం, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ మీద 8 మంది మీద కేసు అవ్వడంతో నేను బస్ట్ అవుట్ అయినా. ఇక కలవది ముచ్చట ఇది. అంటే ఇక నేను ఎవరితో డిస్కస్ చేయలే ఈ విషయం. ఒక్కరితో డిస్కస్ చేశాను. ఇంకా 3 ఏళ్ళ ప్రభుత్వం ఉంది, మరి నీకు ఇబ్బందులు తప్పవు. అటు బీఆర్ఎస్ వాడు ఉండే, ఇటు కాంగ్రెస్ అయితే వాళ్ళిద్దరు ఒకటే, పెద్దగా అలవాటు అయిపోయింది, చూసుకుందామని చెప్పి బయటకు వచ్చేసి సింపుల్ ఉన్న విషయం అయితే ఇది ఓపెన్గా చెప్పినా. అంటే అన్నీ తెగిడిచే వచ్చారు మీరు, అంత యాక్సెప్టెడ్ రెడీ ఉన్నారు మీరు. అంటే ఎన్ని అన్నోన్ ఎఫ్ఐఆర్స్ వెయిటింగ్లో ఉన్నాయో తెలియదు. ఇక అయినా కొద్దీ ఇప్పుడు మీ ఇవాళ 18వ తారీఖు కదా, ఇక చూసుకుందాం మరి ఎన్ని కేసులు అయితే ఏం కేసులు అయితే. అన్నిటికీ రెడీ ఉన్నారు? అంతా రెడీ, దేనికైనా రెడీ. మనం తప్పు చేయనప్పుడు ఏముంది, మహా అంటే వాడు 1 నెల రోజులు లోపల పెడతాడు కావాలి. ప్రజలైతే మిమ్మల్ని శాశ్వతంగా బొంద పెడతారు అట్లాంటి పనులు చేస్తే. మైనంపల్లి మిమ్మల్ని క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ తొత్తు పప్పెట్ అని చెప్పేసి మిమ్మల్ని మాట్లాడారు. అవును, యాక్సెప్ట్ చేస్తున్నారు దీన్ని? ఆయనే పప్పెటు. ఆయన కేటీఆర్ కాళ్ళు మొక్కి ఆయన కొడుకుని దోలుకొచ్చి కాళ్ళు మొక్కిచ్చిండు. 10 ఏళ్ళు ఎవడి సంకనాకిండు. ఈ మాట ఎందుకు వాడుతున్నా అంటే పప్పెటికి ఇప్పెట్ అంటే పడమిడ. కష్టపడి కొట్లాడినాము, ఆ పార్టీ మీద కొట్లాడి జైలుకు పోయి ఇబ్బందులు పడి, ఆర్థిక ఇబ్బందులు కూడా పడి, కోట్ల చుట్టూ తిరిగి నిజాయితీగా కేసులు గెలిచి వచ్చినాం. ఆయన తన అవసరాల కోసం కేటీఆర్ కాలు మొక్కాడు. కేటీఆర్ చిన్నోడా పెద్దోడా? మైనంపల్లి హనుమంతరావు కంటే మైనంపల్లి పెద్దోడు కదా. ఎట్లా మొక్కినావు నువ్వు కాళ్ళు? ఏ అవసరం కోసం మొక్కినావు కాళ్ళు? నీ కొడుకు పడతాడు కాళ్ళ మీద, టికెట్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు దొంగలేరా. పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. అసలు నిజమైన అమ్ముడువైన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. నా బ్యాక్గ్రౌండ్ ఏందండి? ఆయనకి ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఆస్తుంది మీరు చెప్పండి. ఏం చేసి సంపాదించినావు నువ్వు? 2014 దాకా రెంట్ల మీద బతికినా నువ్వు
2014 నుంచి 24 మధ్యలో ఈ 10 ఏళ్లలో ఇన్ని కాస్ట్లీ కార్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. నువ్వు ఏం బిజినెస్లు చేస్తున్నావు, జస్ట్ షో ఇట్ అప్, పబ్లిక్కి చూపిస్తాం. ఏది ఈయన మాట్లాడతాడా నా గురించి? ఒక క్యారెక్టర్లెస్ క్యాండిడేటా? అబ్సల్యూట్లీ. ఆయన తిట్టందామని పీజేఆర్ గారు ఆయన గురువు యాక్చువల్గా, ఆయనని బదనాం చేసిండు. దేవేందర్ గౌడ్ గారు కాళ్ళు వెళ్ళి పట్టుకొని వస్తే టీడీపీలోకి తీసుకుపోతే ఆయనని బదనాం చేసిండు. కేటీఆర్ దగ్గర పోయిండు, పాపం ఈయనకు లైఫ్ ఇచ్చిందని ఆయనని అరే టిల్లు బిల్లు అని పిలుస్తాడు ఈయన. ఇప్పుడు రేవంత్ గారి కాళ్ళ ఎల్ల మొక్కుతుండు, రేపు రేవంత్ని కూడా అరే ఒరే అంటాడు. కన్ఫర్మ్. మనమే వెయిటింగ్. బీజేపీలోకి పోతుండని 100% దత్తాత్రేయ గారిని పట్టుకొని బీజేపీలోకి పోతుండు. బండి సంజయ్ రాణిస్తలేడు. రెండోది రఘునందన్ రావు రాణిస్తలేడు. మెదక్ వస్తే ఇది మెదక్ కంపు చేస్తాడు, డిసిప్లిన్గా ఉన్న ఏరియా ఖరాబ్ అవుతుందని రఘునందన్ రావు రాణిస్తలేడు. బీజేపీకి పోవడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది కరెక్ట్. ఈ అంశాలు పక్కన పెడదాం. సిద్దిపేటకు చక్రధర్ గౌడ్ ఏం చేసిండు అసలు? ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలంతా మౌనం వహించి ఇబ్బంది పడుతూ మాకు ఇది జరుగుతుందని చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ చైతన్యం తీసుకొచ్చండి చక్రధర్. మా భూములు పోతున్నాయి, మాకు నష్టం జరుగుతుంది, మా వ్యాపారాలకు నష్టం జరుగుతుంది. ఒక్కటి చక్రధర్ చైతన్యం ఏందో చెప్తా. ఎప్పుడు 1,00,000 మెజారిటీ వచ్చేవాడికి మొన్న నిలబడితే 1,00,000 మెజారిటీ ఎందుకు రాలే 2023లో? యాంటీ ఇన్కమెన్సీ ఉంటుంది కదా 10 ఏళ్ళు అయినప్పుడు. వినండి, 82,000 వచ్చింది. 82,000 వచ్చింది. వై నాట్ 1,50,000 అన్నాడు ఆయన స్లోగన్ సిద్దిపేటలో. 1,50,000 మెజారిటీ, 1,22,000 వచ్చినట్టుంది గతంలో. ఈసారి 1,50,000 రావాలరా అని హుకుం జారీ చేసింది. నీకు 1,00,000 రాని అని సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో నాది ఉంది వీడియో. ఆయన 82,000 మెజారిటీ వచ్చింది. మిగతా 17,000 నేనే లేపేసిన. 1,00,000 అదే చూడండి. ఎక్కడ నాయకుడు ఎదగాలి, దిగజారుతాడు ఎందుకు? ట్రబుల్ షూటర్ కదా. మొన్న ఎంపీ ఎలక్షన్స్కి ఎంత పడ్డాయి ఆయన ఓట్లు? కంప్లీట్ ఓట్లు కలిపి 65,000 పడ్డాయి. కానీ హరీష్ రావును మైనంపల్లిని ఎదిరించేంత దమ్ముందా అన్న మీకు? ఉంది. నీకు కూడా ఉంది అంటున్నా. నా విషయం వదిలేయన్నా, నేను అందరిని అడుగుతున్నాను. ప్రతి ఒక్కడికి ఉంది. ఈ భూమి మీద తిరిగే ఎవరికైనా ఉంది. దమ్మంటే పీల్చుకునేదా? గుండెలో ఉన్నదా? అవతలను భయపెట్టేదా? ఎలాంటి దమ్ము? మీరు చెప్పిన 3 ఏ 3 అయినా ప్రతి ఒక్కడికి ఉంటాయి. తమకు జరిగిన అన్యాయాన్ని బట్టి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి నా ఇంట్లో నాకు ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరినైనా ఎదిరిస్తా. వాడి దగ్గర కత్తులుంటే ఇది రాయలసీమ కాదు, సో వాడడానికి నిషేధం. సో ఇక్కడ తమాషాలు చేస్తే ఈ వెళ్ళగొట్టి పంపిస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో చైతన్యం ఎక్కువ. నాకెందుకులే అనుకునే తత్వం ఉండదు ఇక్కడ. గుమ్మిగూడి ఈ పెద్ద పగలగొడతారు తెలంగాణ. రైట్. ఇప్పుడు మీరు గౌడ సామాజిక వర్గం, ఓకే, హ్యాపీ. బహుజనవాదంతో మీరు ముందుకు పోతారు, హ్యాపీ. గౌడ సామాజిక వర్గానికి కానీ బహుజనవాదానికి కానీ చక్రధర్ గౌడ్ ఏం చేసిండు? ఒకటి, ఇప్పుడు మా నియోజకవర్గానికి వస్తే వెరీ సింపుల్గా మీకు ఒకటే మాట చెప్తారు. 10,000 మంది గౌడ సోదరులకు 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించిన ఒకే ఒక్క వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా చక్రధర్ గౌడ్. 10,000 మంది క్రాంతి, ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. దానిలో మన 11 మంది చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షలు గవర్నమెంట్ కూడా ఇయ్యదు. 5 లక్షలు ఇప్పించిన 55 లక్షలు. అలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నా కాన్స్టిట్యున్సీ వైజ్గా. ఎందుకంటే నా పరిమితి అంతే, నేను అక్కడే నిలబడ్డా కాబట్టి. అది బహుజనులకు చాలా చేసినాం. నేను మీటింగ్స్కి బస్సులు పెట్టేవాడిని, ఎవరు తెలీదు. చాలా వరకు మీటింగ్స్కి బస్సులు స్పాన్సర్ చేస్తా. గవర్నమెంట్లో ఉండి కూడా చాలామందికి స్పాన్సర్ చేశాను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సభలకు కానీ దేనికి కానీ మాలమాదిగా సభలకు కానీ నేనే బస్సులు పెడతాను మా ఏరియాలో. ఇది చాలామందికి తెలుసు. కాదంటే కొన్ని గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి చెప్పుకోలేదు ఇప్పటిదాకా. బహుజనవాదులని కాదు, ఎవరికైనా కష్టం వస్తే నేను కంపల్సరీ నిలబడతాను. ప్రజా పోరాటాలు అంటే 100%. గతంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగినాయి 2022లో. అంటే ఆ పిల్లలు ప్రవీణ్ వాళ్ళు కొట్లాడారు. అప్పుడు వాళ్ళని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి చాలా చిత్రవాద పెట్టారు. వాళ్ళకు సుప్రీంకోర్టులో కొట్లాడమని 3 లక్షలు ఇచ్చింది మేమే, విద్యార్థులు కూడా. మేము చేయంది ఎక్కడ లేదు. సమాజం నుంచి ఏదైతే 10 రూపాయలు సంపాదించినామో దాంట్లో 5 పైసలు సమాజానికి పెట్టేసినాం మళ్ళీ రిటర్న్లో. రైట్, ఓకే. మళ్ళీ మొదటికి పోదాం మనము. చక్రధర్ గౌడ్ ఆస్తి ఎంత అది చెప్పలే మీరు? ఆస్తి ఏం లేదన్నా, మాకు అంత 10 కోట్ల ఆస్తి ఉంటుంది కావచ్చు. 10 కోట్లు ఉంటుంది. ఎట్లా సంపాదించారు?
డిఫరెంట్ స్కీమ్స్లో గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాగుండే అప్పుడు సంపాదించిన, స్టాక్ మార్కెట్ చేసేవాడిని, నెంబర్ ఆఫ్ థింగ్స్లో సంపాదించింది. ఇల్లీగల్ ఏం లేదు అలా. అంత లీగల్గానే సంపాదించి. ఇల్లీగల్ ఉంటే గవర్నమెంట్ ఏం గడివిక్తుంది అప్పుడు? ఎందుకు కేసు పెట్టలే? ఫోన్ ట్యాపింగ్ చేసావు కదా, కేసు ఎందుకు పెట్టలే? ఏ కేసు దొరకక 10,000 రూపాయలు చక్రధర్ మోసం చేసిండని ఒక కేసు, ఇంకోటి 10,000 రూపాయలను పెట్టి రీసెంట్లీ అవి హైకోర్టు కొట్టేసింది. వీడు తీసుకోలేదు, మేము పెట్టలేదురా బాబు అని వాళ్ళు వచ్చి అఫిడవిట్ ఇచ్చిర్రండి కోర్టులో. బాధితుడు వచ్చి, ఎవడైతే కేసు కంప్లైనెంట్ వచ్చి వీడు నాకు తెలియదని చెప్పేశాడు. దట్స్ ఇట్, ఇంకేముంది? ఇక బయట బ్లేమ్ గేమ్ ఆడతారు. 50,000 మందిని ఉంచిండు, 50 కోట్లు సంపాదించిండు, అవన్నీ వాళ్ళు పెట్టిన కేసులు, అవి మనకు సంబంధించిన. నేను ఎవరిని ముంచలేదా మీ జీవిత కాలంలో? ఎందుకు ముంచుతా? నాకు ఏం అవసరం ముంచుతా? నాకు అవసరం లేదు. వ్యాపారం చేసినా అనుకో, దానిలో 4 మాయమాటలు చెప్పి 1,00,000 రూపాయలు లాభం తీసుకోవడం తెలివి, వ్యాపార లక్షణం. అది ఎవడేం చేస్తాడు? నా తప్పేముంది? నేను ఒక 34 లక్షలు ఫ్లాట్ కొన్నా అండి, సపోజ్ చెప్తున్నా, 60 లక్షలకి అమ్మినా మొన్న. తప్ప అది? మోసమా? అక్కడ మార్కెట్లో 70 ఉంది. ఇంకా నాకు అవసరానికి 60కి అమ్ముకున్నా, తప్పేముంది? 1 కోటి రూపాయలు ల్యాండ్ కొన్నా 2020లా, మొన్న 3 కోట్లకు అమ్ముకున్నా. మోసమా? వ్యాపార లక్షణం అది, దాని వ్యాపారమే చేసుకున్నాను నేను, అంతేగాని. మరి వ్యాపారం మంచిగా వచ్చినాయి అన్న, వ్యాపారం చేసుకోక ఎందుకు ఈ పాలిటిక్స్ అవసరమా నీకు? అరే నా ఇంట్రెస్ట్ ఇది, ప్రజాసేవ అనేది ఉండాలి మనిషి. కానీ ఏ పార్టీలో కూడా కోసలు వెళ్తలేరు కదా మీరు. ఆ పార్టీ అంటే మన మైండ్ సెట్కి సెట్ కాలే అనడం కంటే, పార్టీలు అంటేనే అలాగుంటాయి, అట్లే ఉంటాయి అవి. మనమే దిగజారిపోవాలి, అట్లా దిగజారిపోవాలి చాలా వరకు. ఆ దిగజారడంలో నేను ఫెయిల్ అవుతా ఉన్నా ప్రతిసారి, అక్కడే నాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే నేను నమ్ముకున్న సిద్ధాంతాలతోటి ఒక వ్యక్తి, ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారిని చూడండి, అట్లాంటి వాళ్ళని ఆదర్శం తీసుకుంటాం. ఆయన ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు, చక్రధర్ కూడా ఎట్లున్నాడో అట్లే ఉంటాడు. బాగుపడపోయినా రేపు నాకు నమ్మకం ఉందండి, రేపు గెలిచి ఒకరోజు మినిస్టర్ అవుతా నమ్మకం ఉంది. ఎవడుకుంటే ఏది, ఓన్లీ లేకపోతే మినిస్టర్ అవుతా ఉంది మీకు, ఇంకా ఎక్కువ పొజిషన్ కూడా పోతాడు కూడా కావచ్చు. ఎందుకు చక్రధర్ గౌడ్ సీఎం అవుతాడు? 20 ఏళ్లలో చక్రధర్ సీఎం అవుతాడు. గౌడ సమాజం నుంచి చక్రధర్ గౌడ్ అనేటోడు సీఎం అవుతాడు. ఎందుకాడు? ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో నా ఏజ్ గ్రూప్లో తీసిన వాళ్ళల్లో నేను ఫస్ట్ లైన్లో నిలబడతా. కొట్లాడడంలో కానీ, తెగింపులో కానీ, సేవ చేయడంలో కానీ అన్ని అర్హతలు ఉన్నాయి నాకెంత. ఇప్పుడు ఒక పార్టీ అండలేదు, నేషనల్ పార్టీ లేదు, లోకల్ పార్టీ లేదు. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే సరే ఉన్నాయి, మీరు చెప్తున్నట్టు 10 కోట్లు ఉన్నాయి, ఓకే. 100 కోట్ల 1000 కోట్ల ఆస్తి పరులు గారు. 4 ఫ్యామిలీస్ ఎవరన్నా ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారా అంటే పెద్దగా లేరు. ఇవేవి లేకుండా ఏ క్యాలిబర్ తోటి 20 సంవత్సరాల నేను ముఖ్యమంత్రి అవుతా అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు ఎలక్షన్ దాంట్లో చేసిన మ్యాజిక్ ఒకటి పక్కన పెడితే, హరీష్ అనే ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ని పక్కకు పెడితే, చక్రధర్కి అలా నియోజకవర్గంలో 1,00,000 ఓట్లకు దరిదాపులు ఉంటాడు. అంతమందికి దగ్గర వ్యక్తి నేను. సరే అది ఓటుగా మారది పక్కన పెట్టండి, అంటే రీచ్ చెప్తున్నాను నేను. చక్రధర్ దాన్ని ఇంకా పెంచుకుంటాను. 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే ఎంత సమయం ఉంది. ప్రజా జీవితంలో గట్టిగా నిలబడతాను, వాళ్ళ కోసం నిలబడతాను, అండదండగా ఉంటాను. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తే పార్టీలు ఎందుకు పనికిరావు? పార్టీలను నమ్ముకున్నాడు పార్టీలనే బతకాలి, కానీ ప్రజలు నమ్ముకున్నాడు ఏడైనా బతకవచ్చు. ఇండిపెండెంట్గా అయినా రేపు హల్చల్ చేయొచ్చు. ఇన్ని పార్టీలు మారిరు, నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? ఇన్ని పార్టీలు 3 పార్టీలు ఒక్కొక్కటి చూడు. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు? బీఆర్ఎస్లో లేడా, టీడీపీలో లేడా, కాంగ్రెస్లో లేడా? మైనపల్లి ఎల్లకెళ్ళొచ్చిండు, టీడీపీ, కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్, రేపు బీజేపీ. అరే పార్టీలు మారడం అనేది పొలిటీషియన్కి అది అవసరాలకు తగ్గట్టు, అవకాశాలకు తగ్గట్టు వాళ్ళ మనుషుల కోసం మారుతారు, తప్పు లేదు. అది ట్రెండ్, అది అంతే. దాన్ని ఎవడైనా ఫాలో కావాల్సిందే. కార్యకర్తలు మాత్రమే పార్టీని పట్టుకొని ఉంటారు పాపం. నాయకుడు ఎదగాలనుకున్నాడు షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అంటే మీ చుట్టూ రౌడీలు, గుండాలు, రౌడీ షీటర్లు తిరుగుతారా? ఎవరు లేడు అట్లా. రౌడీ షీటర్లు లేరు, రౌడీలు లేరు. ఎక్కడికి పోయినా ఒంటరిగానే పోతాం. బౌన్సర్లను ఏం పెట్టుకో? ఎవరు పెట్టుకో, మాకెందుకు బౌన్సర్లు?
వానికో 20,000 30,000 జీతం దాడుగా అవసరం లేదు మాకు, ఎవడు అవసరం లేదు మాకు. మేము చాలు. మా మీది కూడా వస్తే ఏం చేయాలో కూడా మాకు తెలుసు. అరే ఏం చేస్తాం, ఏం చేస్తారంట? సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉన్నది. రాజ్యాంగం ఇచ్చింది, నీ ప్రాణం పోగా ఎవరినైనా చంపేసేయి అని చెప్పింది. ఇండైరెక్ట్ సంత అంటారు. నేను ఎందుకు చెప్పినా అండి, నేను చట్టాలు చెప్పేది చెప్తున్నా. నీ ప్రాణం కంటే ఎక్కువ నీ గొంతు కోసే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరి గొంతు కోసినా తప్పలేదు. మళ్ళీ ఒకసారి చెప్పరా ఇది? నీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నీ గొంతు కోస్తారు అన్నప్పుడు ఎవడి గొంతు కోసినా తప్పులేదు. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం కాదు, భాగవతంలో అంటారట. భాగవతంలో ఒక లైన్ ఉంది, ఏమని, నీ ఇక తెలియని కామెంట్గా అది ఉందా లేదా అని వరుతారు, చెక్ చేసుకోర్రా బాబు, ముందే చెప్తున్నా. భాగవతంలో ఒక లైన్ ఏముంటుందంటే, నీకు చచ్చిపోయేంత ఆకలి అయినప్పుడు నీ పక్కకు ఒక మనిషిని పీక్కొని తిన్నా తప్పు కాదట. అది ఈ లైన్ ఉంది. ఈ మాట చాగంటి గారే చెప్పారు. మీకు కావాలంటే వీడియో కూడా పంపిస్తా. అంటే అప్పటి ధర్మాలు చెప్పినాయి, ఇప్పుడు చట్టం చెప్పి. నా ప్రాణం 10 మందికి ఉపయోగపడే ప్రాణం నాది. వాడు పేటీఎం వాడు కత్తి పట్టుకొని వస్తుంది, ఎట్లా ఊరుకుంటా అన్న మీరు చెప్పండి. అంతే కదా. నేను బతుకుంటే రైతులకు ఉపయోగపడతా, చాలామందికి వాడు బతుకుంటే ఎవరికి ఉపయోగపడతాడు. సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఒకటి, సిద్దిపేట ప్రజలు బాగా గమనించాల్సింది ఏంటంటే, చక్రధర్ అనేవాడికి 3 ఏళ్ళ అవకాశం ఉన్న బయటికి వచ్చిండు. పార్టీలు మారుతాడు అని మీరు అనడం కంటే, నేను ఏ పార్టీలో ఉన్నా అక్కడున్న అభ్యర్థి బీఆర్ఎస్ పైన కొట్లాడిన వ్యక్తినే. మీ మంచి కోసమే కొట్లాడినా, నా స్వార్థం కోసమే కావాలనుకుంటే ఒకటే పార్టీలో లాలూచి పడుకుంటూ ఎన్నో అవకాశాలకు నేను ఉండొచ్చు. బట్ సిద్దిపేట ప్రజలు నన్ను నమ్ముతారు అనుకుంటున్నాను. ఎల్లవేళలా వాళ్ళకు సేవ చేయడానికి ఏ గవర్నమెంట్ తోటైనా కొట్లాడతాను నేను. వాడు ఎంత తోడన్నా కానీ, రేవంత్ రెడ్డి కేసీఆర్ నాకు సంబంధం లేదు. నా కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే చక్రధరం తలుచుకుంటే అక్కడ ఉంటాను నేను, అంతే. రైట్. ఒకవేళ మీరు అదృష్టం బాగాలేదు, దురదృష్టమే ఎక్కువ ఉన్నది, ఎమ్మెల్యే కాలే, ఏంది పరిస్థితి? సోషల్ యాక్టివిటీగా చేసుకుంటా. యాక్టివిటీ సామాజిక కార్యకర్తగా నాకు ఆల్రెడీ నా పోస్ట్ అది కూడా తీసుకోలేడు, ఎవడు పీకేలేడు, కాబట్టి ఆబ్వియస్లీ దాంట్లోనే కొనసాగుతా. తప్పేముంది? రైట్. నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు నెత్తి మంచిగా నల్లగా ఉంది, ఓకే, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా గ్లామర్ తయారయ్యాయి. ఏమన్నా సినిమాలు ట్రై అయిపోయినారు మరి? తీస్తా, ఈ సినిమా తీస్తున్నా ఆల్రెడీ. మైనంపల్లి సినిమా మైనంపల్లి ఏం తీస్తాడండి, పనికి మాలేదు. అది పైసలు కూడా కొట్టుకుంటాడు వాడన్న. మంచిగా మాకు ఎప్పటికేలో ఉంది, 2018 నుంచి ఒక సినిమా చేయాలని ఎప్పటికేలో అనుకుంటున్నాం. అంటే అది కూడా బిజినెసే. మళ్ళా ఈ సమాజం అని ఇదని అదని అట్లా ఎక్కువ ఊహించుకోకూరి. నేను ఉన్న విషయం చెప్పు. కమర్షియల్గా మాకు యాక్చువల్గా 2018 అప్పుడు బిజినెస్ నుంచి బాగా ఊపిలో ఉన్నప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్ నేను కలిసి మనం ఒక 2-3 కోట్లు పెట్టి ఒక సినిమా తీద్దాం రా భయ్ అని అప్పటికే ఉంది. అదో ప్యాషన్. అరే అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అండి, తప్పేముంది. డబ్బు ఉంటే సినిమా తీయాలి, ఓ 4-5 కోట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, ఎక్కడో పనికి వస్తాయి కదా అని ఆశ, అంతే. తీస్తాం ఖచ్చితంగా. ఆలోచనలు ఉన్నాము, దాని ఆచరణలో తొందరలో పెడతాం ఆల్రెడీ. నిజంగా చెప్పండి ఓపెన్గా, ఇన్ని రోజులు గవర్నమెంట్లో ఉండేసి వచ్చారు కదా, గవర్నమెంట్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? అది ఇప్పుడు చెప్పలేము ఇంకా, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కదా. 20 నెలలను బేరుజు వేసుకొని చెప్పండి. పథకాలు బాగానే ఉన్నాయి, వాటి ఇంప్లిమెంటేషన్లో 50-50 ఉంది. కానీ గవర్నమెంట్ పరిస్థితి అయితే బాగాలేదు ఓవరాల్గా చెప్పాలంటే. గ్రౌండ్లో రియాలిటీ ఏంది? కాంగ్రెస్ పార్టీ మొగ్గున్నారా? లేదు. గ్రౌండ్లో కింది స్థాయి వాళ్ళు చేసే చండాలమైన పనులు, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి సంచులు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ గ్రౌండ్ మీద లేదు వాళ్ళకి. నాకు ఎంత వస్తున్నాయి ప్రతిరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ, ఈవినింగ్ సంచి వచ్చిందారా, ఫస్ట్ వన్ ఫోన్ చేయంటారు, ప్రజా సమస్యలు గాలికి వదిలేసారు. సీఎం పీసీసీ ఎంత మొత్తుకుంటున్నా కింద వ్యవస్థ మారతలేదు. కాబట్టి గ్రౌండ్లో అయితే కాంగ్రెస్ పైన బాగుంది, కింద చండాలంగా ఉంది. బీఆర్ఎస్ కింద బాగుంది, పైన చండాలంగా ఉంది. గ్రౌండ్లో బీఆర్ఎస్ బాగుంది, అద్భుతంగా ఉన్నది, డౌటే లేదు. మళ్ళీ ఏమన్నా అంటే బీఆర్ఎస్ కమ్ముడు వేయండి అనకండి, ఉన్న విషయం చెప్పాలి. ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉన్నా కాబట్టి గ్రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ చాలా వరకు స్వీప్ చేసేస్తుంది. ఈ ఫెయిల్యూర్ ఎవరిది అంటే పథకాలు లేక కాదు, ఇది కాంగ్రెస్ ఫెయిల్యూరే, నాయకుల ఫెయిల్యూరే. మేము చెప్పి ఆ పార్టీలకి వెళ్ళి వచ్చినా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా
బీఆర్ఎస్ పార్టీ చాలా స్వీప్ చేస్తుంది, బీఆర్ఎస్ ప్లస్కే వచ్చేస్తాయి అన్ని. చాలా వరకు వస్తుంది. ఈ మాట ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవడైతే కామెంట్లు పెడుతుండో రేపు రిజల్ట్స్ వచ్చినాక ఓ చెప్పు దగ్గర పెట్టుకో, నీకు నువ్వే కొట్టుకో, నేను వచ్చి కొట్టలేను కాబట్టి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే నిజం. గ్రౌండ్ రియాలిటీలో బీఆర్ఎస్ చాలా బాగుంది. పైన పార్టీ అవకాశాలు, తమ అవకాశవాదం కోసమే బీఆర్ఎస్లోకి వెళ్ళి చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ లాస్ట్ వచ్చేవరకు బీఆర్ఎస్ ఊపందుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రాష్ట్రంలో. మనమంతా కొట్టిపారేయద్దు బీఆర్ఎస్ని. ఆ సైలెన్స్ వెనుక, ఆ నిశ్శబ్దం వెనుక ఓ తుఫాన్ ఉంది అని నేను అనుకుంటున్నాను. గర్జన అయితే ఉంటుంది అంట. 100% ఉంటుంది దాంట్లో. ఇప్పుడు హరీష్ రావు గారు కాళేశ్వరం గురించి చెప్తుంటే కాంగ్రెస్ ఎవరికి నోరులేస్తలేదు దాని మీద మాట్లాడదామంటే. సరే, కాళేశ్వరం గురించి ఆయన చెప్పేది అబద్ధమా నిజమా పక్కన పెట్టండి. ద వే దే ఆర్ ప్రజెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే హరీష్ రావు చెప్పొచ్చినట్టు ఏం మంత్రికి ఎమ్మెల్యేకి చెప్పరాదా అంటారు మీరు? చెప్పొస్తలేదు, నాలెడ్జ్ కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి కూర్చోగానే అంత టీవీలో ముందడికి వెళ్ళిపోతారు. ఏం చెప్తావు? ఒక క్రిస్పీగా ఉండాలి చెప్తే కూడా ప్రజలకు అర్థం కావాలి, అర్థమయ్యే భాషలో చెప్పాలి. కమిషన్ల గురించి ఈ కమిషన్ వేసాము, ఆ కమిషన్, ప్రజలకు ఇవన్నీ తెలియండి. ఈ దేశంలో 70-75% మందికి బడ్జెట్ ఏందో తెలియదు. 50% మందికి మా నరేంద్ర మోడీ ఒకడు ప్రధాని ఉన్నాడని తెలియదు. అంత దౌర్భాగ్యంలో ఈ దేశం ఉంది. రాష్ట్ర పరిస్థితులు కూడా అంతే. ఇప్పటికి నరేంద్ర మోడీ ఎవరో తెలుసా అంటే ఊళ్ళల్లో తెలియదండి నిజంగా. గుర్తు ఇప్పటికి పోయి ఊళ్ళల్లో సీఎం అవ్వాలంటే కేసీఆరే అంటుర్రండి. వాళ్ళ మైండ్లో ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కలేదు. నిజం చెప్తున్నాయి. ఇక తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు, కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ఇది. లాస్ట్లో ఇప్పుడు మీరు లాస్ట్లో ఇవన్నీ చెప్తున్నారు కదా, నాకేమనిపిస్తుంది అంటే త్వరలో బీఆర్ఎస్ గుడ్లోకి చక్రధర్ గౌడ్. ఇప్పుడు తప్పేం కాదు, మీరు అనుకోవడంలో తప్పు కాదు, కానీ ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పాలండి. ఇవాళ వాళ్ళు ఏదో నన్ను జైల్లో పెట్టిర్రని ప్రజలు అనుకునేది మీకు చెప్పలేదు అనుకోండి, నాయకుడిగా నేను ఫెయిల్ అయినట్టే. ఇది వాళ్ళకి బూస్ట్ ఇస్తుందా బూస్ట్ ఇవ్వదా అనేది నాకు అనవసరం. కానీ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే గ్రౌండ్లో మాత్రం బీఆర్ఎస్కి చాలా బాగుంది. ఉన్న విషయం బాగుంది. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందని తెలియదు. వీళ్ళు గొప్ప పనులు చేసిరని నేను అంటలేనండి, కానీ ప్రభుత్వం వీళ్ళని అంటే వీళ్ళు తప్పు చేశారని ఎక్కడ ప్రూవ్ చేశారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, 93,000 కోట్లు అంటున్నాడు. కమిషన్ వేసిరు, కమిషన్ అయిపోయింది. అరెస్ట్ ఏది? మేము లోపల ఏమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే లా అండ్ ఆర్డర్ ఆయన్నే డిసైడ్ చేసేసాడు. ఏది అరెస్ట్ ఏది? అంటే నువ్వు ఆయనను అరెస్ట్ చేస్తలేవంటే నేను తప్పు చేయనట్టే. వెరీ సింపుల్, అంతే కదా. అట్లీస్ట్ కోర్టు కన్నా లాగినవా? కోర్టుకు పోతే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని బెయిల్ తెచ్చుకుంటే కూడా వాళ్ళ హక్కు తెచ్చుకోవచ్చు. ఫార్ములా 1 కేసు అన్నారు, ఏది? ఎక్కడ కేటీఆర్ అరెస్ట్ చేయండా? ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు అరెస్ట్ చేయండా? సో అరెస్ట్ కానప్పుడు నేరం జరగలేదు అనే అనుకోండి ప్రజలు, అంతే. వెరీ సింపుల్. లోపల వేస్తేనే నేరం జరిగింది, లేదా 60-40 చేసుకుంటుర్రేమో అనుకోండి. వెరీ సింపుల్. లాలూచి పడ్డారు అనుకోండి. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. ముందుగా కేసీఆర్, ఇండియా నంబర్ 1 స్ట్రాటజిస్ట్. రేవంత్ రెడ్డి మంచి ఫైర్. బండి సంజయ్, గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ లీడర్. కేటీఆర్ ఇస్ ఎ నైస్ లీడర్. శ్రీధర్ బాబు, టెక్నాలజీ అంటేనే శ్రీధర్. మైనంపల్లి బైకాట్ మైనంపల్లి ఫ్రమ్ తెలంగాణ. మైనంపల్లి రోహిత్, సేమ్ లైక్ ఫాదర్. హరీష్ రావు, నో కామెంట్. రఘునందన్ రావు ఇస్ ఎ జీనియస్. సీతక్క, పీపుల్స్ వారానాలి. కొండా సురేఖ, షీఈ్ ఎ mother to the poor families. నీలం మధు, best soul, best friend of mine, good heart person. టాటా శ్రీనివాస్ గౌడ్. Srinivas is an upcoming MLA. జగ్గారెడ్డి is a firebrand of Sangareddy Firebrand 9. పొన్నం ప్రభాకర్, no comments. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, good administrator. చక్రధర్ గౌడ్, now also leader, future leader, always a leader for the people. జర్నలిస్ట్ Kranti is a good human being first of all. Later he is a firebrand journalist. Thank you, Anna. Thank you so much.